వెంకటేశాయ. ఈరోజు శనివారం. కలియుగ వైకుంఠ దైవం, ప్రత్యక్ష దైవం, వడ్డీ కాసుల వాడు, అడుగుడు దండాల వాడు, ఆపద ముక్కుల వాడు ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మంచి మాట. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ పదానికి అర్థం తెలుసుకుందాం. మనం ఒక్కళ్ళు, మన కుటుంబం, మన వరకు బాగుంటాం కాదు. మన ఇంటి పక్కన వాళ్ళందరూ బాగుండాలా. వాళ్ళు ఆయురారోగ్యాలతో వ్యాపారాలు బాగా ఉండి సుఖ సంతోషంతో ఉంటే మనకు కూడా ఆనందం. వాళ్ళతో కలిసిమెలిసి మాట్లాడుకుంటాం, కలిసిమెలిసి అన్ని పనులు సహకరించుకుంటాం. అదేవిధంగా మన హిందూ ధర్మం కాదని వాళ్ళు వేరే ధర్మం పక్క ఇంటి వాళ్ళు పోయినా సరే మనం చూస్తూ పట్టించుకోకుండా ఏం మాట్లాడకుండా ఉంటే ఆ బజారులంతా మన హైందవ సోదరులు ఏదైనా భజన పెట్టుకోవాలన్నా, ఏదైనా పూజలు చేసుకోవాలన్నా, మైకులు పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మన బజార్లో అందరం బాగుండాలా, మనం బాగుండాలా, మన ధర్మాన్ని, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా పల్లె ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఉండాలి. అందరూ ఇళ్ళ మధ్యన కానీ అందరూ బాగా ఉండాలా. మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించుకోవాలా. తర్వాత దీనికి ఉదాహరణగా ఒక రైతు ఒక పంట వేసిండనుకో, ఆ పొలానికి చుట్టుపక్కల కూడా అదే పంట వేస్తే ఆ పంటకు రక్షణ ఉంటుంది. వాటితో పాటు ఇళ్ళు అన్నీ బాగుంటాయి. ఈయన ఒక్కడే బాగుండి ఒక రైతు ఆయన ఒక పంట వేసిండు, మిగతా వాళ్ళు దెబ్బతిన్నారు. వాళ్ళు వ్యవసాయం చేయకుండా బీడు భూమిలాగా ఉంచిండనుకో, ఒక వ్యవసాయం చేస్తే దాంట్లోకి పక్షాదులు, జంతువులు, దొంగలు వచ్చి అన్నీ ఆగం చేస్తాయి. అందుకని ఒక పంట ఒక ఏరియాలో వేస్తే ఆ చుట్టుపక్కల అందరూ అదే వేస్తారు. ఉదాహరణకు వరి పంట కానీ, మొక్కజొన్న కానీ, చెరుకు కానీ, శనక్కాయలు కానీ, ఈ విధంగా అందరూ ఒకే రకంగా వేస్తారు. దీనికి పెద్దలు ఆలోచించి చేసిన పని ఇది. అందుకనే అందరూ వేసే పంటే వేస్తారు కానీ సపరేట్గా ఒకళ్ళు ఒక పంట వేయరు. కావున అందరూ ఈ చిన్న విషయాన్ని గమనించి అందరూ కలిసిమెలిసి ఉండి మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ముందు కొనసాగిద్దాం. పరాయి మతంలో వేరే గొప్పదనం ఏమీ లేదు. మనకంటే గొప్పది ఏమి లేదు. మనకంటే శివుడి కంటే గొప్ప లేడు, వెంకటేశ్వరం కంటే గొప్ప లేడు, లక్ష్మీదేవి కంటే గొప్ప లేడు. కనకదుర్గమ్మ ఉంది, లక్ష్మీదేవి, ముక్కోటి దేవతలు ఉన్నారు. ఈ ముక్కోటి దేవతలు మించిన శక్తి సామర్థ్యాలు వేరే మతంలో ఏమీ లేవు. కాకపోతే మన మతంలో ఏంటంటే ఎవరైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనం పోయి పట్టించుకోవటం, ఈ గుడికి పోండి ఇక్కడ తగ్గిద్ది ఇలా అని చెప్పేవాళ్ళు లేరు మన దాంట్లో. ఎవరి పనులు వాళ్ళు, ఎవరి వ్యాపారం వాళ్ళు, ఎవరి సంసారం వాళ్ళు. అదే పరాయి మతస్థులు మనని ఆ మతంలో లాక్కోవడం కోసం మీరు రండి, మేము పూజలు చేస్తాం, కొబ్బరిని రాస్తాం, ప్రార్థనలు చేస్తాం మీకోసం అని అదొకటి. ఒకళ్ళు నీళ్ళు మంత్రించిస్తాం, మీకు జబ్బులు తగ్గిపోతాయి, తాయెత్తులు కడతామని వాళ్ళు ప్రచారం చేసి ఏదో ఒకటి చేసేసరికి అక్కడేదో ఉందని మనం వెళ్తున్నాం. ఇక్కడ ఉండి మందులు వాడి తగ్గక ఆడిపోయేంత తగ్గింది అనుకోండి, అమ్మో అక్కడ మనకేం జరగలేదు, ఇక్కడికి వచ్చినాక మనకు జరిగిందని భ్రమ మాత్రమే, దాంట్లో ఏమీ లేదు. మన మతం కంటే గొప్ప మతం లేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని తుదిముట్టించాలని ఎంతోమంది ప్రయత్నించారు. కానీ ఏనాటికి ఎప్పటికీ ఉండేది సనాతన ధర్మం మాత్రమే. కావున అందరూ ఈ ధర్మాన్ని పాటించి అందరం బాగుందాం, అందులో మనం ఉందాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.